అనారోగ్యంతో బాధపడుతుంది. అదే కదా, అది వాళ్ళకి తెలుసు. అది అయినా ఎన్ని చేయాలో అన్న పూజలు చేస్తున్నారు. అది ఆ పూజల వల్లనేమో ఇంకా ఆయన కంటిన్యూగా అవుతున్నారు. ఆయనకి ఇంకా మొన్న ఈ మధ్య పెళ్లి కూడా జరిగింది కదా. అంటే ఏమిటి, తల్లిదండ్రులకి పిల్లల సుఖశాంతులు చూడాలనేటువంటిది ఉంటుంది కదా. ఈ మానవుడికి ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటది, డబ్బు ఉన్నా డబ్బు ఈ లోపాలన్నీ కూడా పూర్వజన్మ సంచితాలు. ఇప్పుడు అందుకనే శాస్త్రం ఏం చెప్పిందంటే, ఇప్పుడు మీకు తెలుసుండి తప్పులు చేయకండి, ఇప్పుడు మీకు తెలుసుండి అబద్ధాలు ఆడకండి, ఇప్పుడు మీకు తెలుసుండి ఎవరికి హామ్ చేయకండి, మీరు స్వచ్ఛంగా ఉండండి, ప్రేమగా ఉండండి, ప్రేమను పంచండి, హృదయాల్లో పెంచండి అంటారు. కానీ అబద్ధం ఆడకుండా ఇంట్లో నుంచి బయటికి వస్తామా? ఇది ఎలా అయిపోయిందంటే మన జీవితంలో భాగం అయిపోయింది. ఏదైతే ఎప్పుడైతే అంటే ఒకసారి ఒక అబద్ధం చెప్పేసి మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం, ఇంకా 10 అవుతాయి, ఇంకొక అబద్ధం. అందుకని ఈ అబద్ధాల్ని అన్నిటినీ కంట్రోల్ చేయగలిగి అప్పుడు వాక్శుద్ధి కూడా పెరుగుతుంది. ఎందుకంటే సత్యంగా ఉన్నాం కదా. సత్య హరిశ్చంద్రుడు ఎన్ని ఇబ్బందులున్నా ఆయన ఇంత కూడా తొణకక బెణకక ఆయన పరీక్షలన్నింటినీ నెగ్గి మళ్ళీ ఆయన గొప్ప రాజ్యాన్ని, చక్రవర్తిత్వాన్ని నిలుపుకున్నాడు. అంటే దేవతలు మెచ్చారు, నువ్వు సత్యవంతుడివి. ప్రపంచం మొత్తం చరిత్రలో సత్య హరిశ్చంద్రుడు అనే టైటిల్ ఆయనకి తప్ప ఎవరికి లేదు. ధర్మరాజు కూడా ఉంది, కానీ ఆయన కొన్ని ఉన్నాయి. అందుకని ఈయననే అనాలి, సత్య హరిశ్చంద్రులు వారిని అనాలి. అంత గొప్పగా బతికితే ఎంత గొప్ప ఈ రోజుకి తలుచుకుంటాం అలాంటి వ్యక్తులు. అలాగే మన్ని కూడా తలుచుకోకపోయినా కనీసం మన వాళ్ళని మనం బాగు చేసుకోవడానికి మన సత్యము ధర్మము పనికొస్తుంది. ఎప్పుడైనా సరే మంచి చేసిన వాడికి ఇప్పుడు శిలాఫలకాలు కడుతున్నారు, ఎన్నో చోట్ల విగ్రహాలు పెడుతున్నారు. మొన్న ఈ మధ్య బాలసుబ్రహ్మణ్యం గాయకుడి కూడా పెట్టారు, అంతకుముందు రకరకాల వాళ్ళే పెట్టారు. అంటే వాళ్ళని గుర్తుగా మనం కూడా అలాంటి పాటించాలనే సదుద్దేశంతో తప్ప వేరే ఏమీలా. ఏదైనా సత్యము ధర్మము మనము పాటించాలి, అది మనకి మంచి చేస్తుంది, ఇతరులకు కూడా మన చేత మంచి చేయిస్తుంది. ఈ సమాజంలో నేను ఏ పాపం చేయలేదు, నేను అందరితో బాగుంటాను, నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటాను, నా ఫ్యామిలీ లాగా కలిసిపోతూ ఉంటాను అనుకున్న వాళ్ళకి అనేక సమస్యలు వాళ్ళనే ఇంకా చాలా మంది పోక్ చేస్తూ ఉంటారు, ఇబ్బందులు పెడుతూ ఉంటారు. వాళ్ళకే ఎక్కువ ఇబ్బందులు అందుకని వాళ్ళకి ఇచ్చే సింపుల్ సలహా ఇంగ్లీష్లో టేక్ ఇట్ ఈజీ, తేలిగ్గా తీసుకోండి. ఎవరో ఏదో అనుకుంటే ఆ అనుకునే వాళ్ళు బాగుంటారు అంటారు, వెళ్ళిపోతారు. అది తీసుకొని మీరు జీవితాంతం ఎందుకు బాధపడాలి? జస్ట్ ఇలా విని అలా వదిలేయండి. మీది మీరు ప్లాన్ చేసుకోండి. మీ లైఫ్ మీరేం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మనం బాగుపడతాము, మన వల్ల ఇతరులకి ఎంత మంచి జరుగుతుంది అనేటువంటి దిశగా గనక మనం ప్రయాణం చేస్తూ ఈ జీవిత పరమార్థాన్ని, సార్థకతని ఏనాడైతే ఏ మానవుడైతే చేస్తారో వారు ధన్యులవుతారు, భగవంతుడికి ఇష్టలవుతారు. మనకి పురాణాల ప్రకారం ఎన్నో మార్గాలు ఉన్నాయి అన్నమాట. ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే జ్ఞానం పొందాలంటే, విశ్వ మార్గంలోకి మనం వెళ్ళాలంటే ఆ జ్ఞానం మనం పొందాలి. ఈ మధ్య చాలా అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు మీ ద్వారా కావచ్చు చాలా మంది. విశ్వం గురించి తెలుసుకోవాలంటే ప్రతి ఒక్క మానవుడు ఏమి సింపుల్ గా ఒక 5 పాయింట్స్ చెప్పండి స్వామి. 5 కూడా అక్కర్లేదురా, ఒక్కటే సూర్యోపాసన. ఉదయం సూర్యుడు ఉదయించే సూర్యుడిని ఒక్క 20 సెకండ్లు ఇలా చూడండి, అంతే. ఒక్కసారి చూడండి, రోజు చూడాల్సిన అవసరం కూడా లేదు. ఒకసారి ఇప్పుడు మిమ్మల్ని నేను చూస్తే ఎలా గుర్తుపడతాను, మీరు నన్ను ఎలా గుర్తుపడతాడు? ఇక్కడ ఉండే వాళ్ళని ఎవరినైనా సరే నేను ఎక్కడ చూసినా రికగ్నైజ్ రియలైజ్ వచ్చేస్తుంది. అది కూడా ఆత్మే చేస్తుంది అనుకో. ఇంకా లోతుగా వెళ్తే ఆ పరిజ్ఞానం ఎలాగైతే ఉంటుందో ఒక్కసారి ఆ దివ్య మంగళుణ్ణి, ఉదయ భానుణ్ణి చూసి కళ్ళు మూసుకొని అక్కడే నిలబడండి. మీకు ఆ 2 కళ్ళల్లో ఆ బింబాలు వస్తాయి. ఆ వచ్చినవి 1.5 గంట వరకు ఉంటుంది. మా ప్రాక్టీసెస్లో మేము చూసాం కాబట్టి, ఎంతోమందితో చేయించాం కాబట్టి. అది మీరు ప్రాక్టీస్ మీరు రేపు ప్రయత్నం చేసి మీరే చూడండి. ఉదయం ఎక్కడైనా సరే పైకి వెళ్ళండి. అప్పుడు బాగా ఇదిగా ఉండదు, ఏంటంటే తీక్షణంగా ఉండదు, కామ్గా చల్లగా ఉంటుంది. ఒక్కసారి చాలు జీవితంలో, రోజు చూడక్కర్లా పైకి. సూర్య ఉపాసన అది చాలా తేలిక. ఒక్క 20 సెకండ్లు చేసేసి ఆ జ్ఞప్తిని మీరు రిపీట్ చేస్తూ ఉంటే, న మంత్రం నతోయం న తీర్థో న భోగో శివానంద రూపం. మీరు కావాల్సిన మంత్రం కలపండి, లేకపోతే లేదు. అలా గనక మీరు చేయగలిగిన నాడు చాలా తేలిక, రూపాయి ఖర్చు లేదు. గురువులుంటే సంతోషం, గురువులు లేకపోయినా కూడా ఆ భగవంతుణ్ణి, ఆదిత్యుడినే గురువుగా భావించి మీ ఆరోగ్య ప్రదాత ఆయనే, శ్రేయస్సు ప్రదాత ఆయన్నే,
ఆయన్ని ప్రేయర్ చేస్తూ కళ్ళు మూసుకొని 20 సెకండ్లు, హాఫ్ మినిట్ కూడా కాదు కదా, చేసి చూడండి. మీకు ఆ దివ్యమంగుళ కిరణాలు, ఈ విటమిన్ డి, ఏలు అవన్నీ తర్వాత సంగతి ముందర మీకు వచ్చేస్తుంది. ఆ ఎనర్జీ అనేది మనకు మీకు బాడీలో ఇంజెక్ట్ అవుతుంది. యు ఆర్ బికమ్ యాంటీనా టు రిసీవ్ దట్ పవర్, ఎనర్జీ. అప్పుడు మీకు బాడీలో ఆరా పెరుగుతుంది. ఇప్పుడు ప్రతివాడికి ఆరా లేకుండా పుట్టరు, ఎస్ ఎస్ కానీ ఎంతుందో మీకు చూసే ఈ చక్షులకి ఆ యొక్క శక్తి వస్తుంది. ఓకే. ఇప్పుడు అన్నీ చూస్తాము, వేడిని చూస్తాము, చల్లదనాన్ని అనుభవిస్తాము, అన్ని రకాలుగా ఉన్నాయి కదా. అవును. అలాగే మీ ఆరా పెరిగితే మీ కళ్ళకి అద్దంలో చూసుకుంటే మీ ఆరా మీకు కనబడుతుంది. అంటే మన వెనక ఇలా వెనకాల ఒక తేజస్సు ఏదైతే గుళ్ళల్లో అవును దేవుళ్ళకు ఉంటుందో ఆ విధంగా మీకు వచ్చి తీరుతుంది ఒక ఫ్యూ డేస్. అది మనకు కనిపిస్తుందా? కనిపిస్తుందా? మీ అద్దంలో మీ మొహం ఎలా కనిపిస్తుంది? మరి అద్దం ఏమిటి, ఏది ఉంటే చూపించడమే కదా. అవును. అలాగే మీ ఆరాన్ని కూడా యూ కెన్. ఓకే. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎంతో మంది చూశారు, నేను చూశాను. మీకు కనిపిస్తుందా? నాకు మీ ఆరా నేను చెప్పగలిగినప్పుడు మీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఆరాయన చూసి చెప్పగలుగుతా. అదే పెద్ద విషయం కాదు. అంటే ఆ స్టేజ్ వచ్చిన తర్వాత, ఓకే, ప్రాక్టీసెస్లో పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరే చూడగలుగుతారని ఎందుకు ఎగ్జాంపుల్ లైవ్ లోనే చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఉన్న మా కెమెరామెన్ నేను నీది చెప్తా. నాది వద్దులేండి గురుగారు. అంటే మరి నువ్వు ఉన్నావు కదా. వద్దు, తనని చెప్పండి. సరే, ఓకే, చెప్తా. దాంట్లో ఏదో పెద్ద విషయం కాదు. ఇదేదో అంటే మేము ఒక స్థితికి వచ్చిన వాళ్ళకి ఆ దృష్టి ఉంటుంది. అంటే ఒక్క ఎగ్జాంపుల్, ఇప్పుడు తినున్నారు మనోజ్, మా కెమెరామెన్ మనోజ్. సరే నాన్న, మనోజ్ ఆయనకి 1 ఇంచ్ వరకు, 1 ఇంచ్ ఆరా అంటే ఇంత అది లేకుండా కూడా ఆయనకి ఉంటుంది తేజస్సు. కానీ మాలాగా చూసే వాళ్ళకి, ప్రాక్టీసెస్ చేసే వాళ్ళకి ప్రాక్టీస్లో అక్యురేట్ మీరు చెప్పినట్టు 1 ఇంచ్ వరకు. 1 ఇంచ్ అక్యురేట్ అంటే అంతే, కొలుచుకోవడం టేప్ పెట్టి అట్లా అనట్లేదు. అట్లానే మీరు ఆయనకి 1 ఇంచు అది మెరుపు, ఆ 1 ఇంచ్ అబౌవ్ హాఫ్ ఇంచ్ ఉంది కాబట్టి అసలు సాధారణంగా మీరు చూడగలుగుతారా? ఆ అబ్బాయి కూడా ప్రాక్టీస్ చేస్తే చూడగలుగుతారు. రోజు ఉదయం సూర్యోపాసన చేస్తే విల్ గెట్ ఎనర్జీ అండ్ ఎనర్జీ కన్వర్ట్ ఇన్ పవర్. థర్డ్ ఐ ఓపెన్ అయిపోతుంది. అప్పుడు యూ కెన్ సీ వరల్డ్ మొత్తం చూడొచ్చు. అంటే 2 రోజుల్లో చూస్తారని అంటం లేదు. వెన్ యూ ప్రాక్టీస్, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి అంటే మీ ప్రాక్టీస్ మీ మీదే ఉంటుంది. ఇప్పుడు 1.5 hours ఉంటుందని అని చెప్పాను, మీరు రేపు చేసి చూడండి. అది ఇట్ డిఫర్స్ కదా స్వామి. ఇప్పుడు ఒక వ్యక్తికి 2 నిమిషాలే ఉండొచ్చు, అంటే ప్రాక్టీస్ అలా కాదు. 1.5 hours ఒక్కసారి ఓపెన్ చేసే సూర్యోపాసనలో ఇది గనక మీరు చూసిన తర్వాత ఆ తేజస్సు మీరు మీ ఐస్ క్యారీ చేస్తాయి, మీ మైండ్, మీ మెమరీ అంతా క్యారీ చేస్తుంది. 1.5 hours పక్కగా ఉంటుంది. 1 hour అయినా పక్కగా ఉంటుంది. కొంతమందికి ½ an hour కూడా ఉండొచ్చు. మైండ్ డిస్టర్బ్ కనుక అయితే యూ కెనాట్ దాన్ని క్యారీ చేయలేము. ఇప్పుడు చప్పుడవుతూ ఉంటే మీరు తల ఇటు తిప్పాలి. సో మనోజ్కి ఇప్పుడు 1 ఇంచ్ ఉంది కాబట్టి 1 ఇంచ్ ఆల్మోస్ట్ ఆల్. వాట్ ఈస్ ద మాక్సిమం రేంజ్ ఆఫ్ ఆరా? ఒక మనిషికి ఆరా ఎంత ఉండాలి తన చుట్టూ? అంటే అది డిపెండ్స్ నాన్న. ఒక మనిషికి పుట్టుకతో ఉంటుందని ఇందాకే చెప్పాను. అది మీరు కాన్సన్ట్రేషన్ చేసి ధ్యానం చేస్తే దాన్ని ఇంకా పెంచుకోవచ్చు. ఓకే. ఎలాగైతే మీరు చదువుని నేర్చుకుంటూ ఉంటే ఎలా మనం ఒక్కొక్క ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఎలా వెళ్తామో అలా చెయ్యొచ్చు. ఈ ధ్యానం ముచ్చతే, యోగ ముచ్చతే, దీనంత గొప్పది లేదు.